నా ప్రియమైన బిడ్డలారా, 10th ఎగ్జామ్స్ ఆల్రెడీ 2 సబ్జెక్టులు కంప్లీట్ అయినాయి. మిగతా సబ్జెక్టులు జరగాల్సి ఉన్నవి. మీ మనసులో ఎన్నో అలజడులు, ఎంతో ఆందోళన ఉంది అని నాకు తెలుసు. బాబా, నేను చదివింది గుర్తుంటుందా? నాకు మంచి మార్కులు వస్తాయా అని మీరు పడుతున్న తపన నా చింతకు చేరుతూనే ఉంది. అందుకే మీ భయాన్ని నా పాదాల దగ్గర వదిలేసి నా అభయహస్తాన్ని అందుకోమని చెప్పడానికి ఈ సందేశంను పంపిస్తున్నాను. బిడ్డలారా, భయం అనేది మీ ఏకాగ్రతను దెబ్బతీసే శత్రువు. గడిచిన 10 నెలలుగా మీరు పడిన శ్రమ నాకు తెలుసు. ఆ శ్రమ వృధా పోదు. మీరు పుస్తకం ముందు కూర్చున్న ప్రతి నిమిషం నేను మీ పక్కనే ఉన్నాను. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా భయాన్ని వదిలి నేను చేయగలను అనే నమ్మకంతో ముందడుగు వేయడమే. శ్రద్ధ, సబూరి అనేవి కేవలం నా బోధనలు మాత్రమే కాదు, అవి మీ విజయ సూత్రాలు కూడా. పరీక్షల సమయంలో బాబా ఇచ్చే సూచనలు. మొదటిది, నిశ్చలమైన మనసు. పరీక్ష హాల్లోకి వెళ్ళే ముందు 1 నిమిషం కళ్ళు మూసుకొని నన్ను తలుచుకో. నీ మెదడులో ఉన్న జ్ఞానాన్ని వెలికితీసే బాధ్యత నాది. రెండవది, నిరంతర ప్రయత్నం. ఫలితం గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయకు. నీ పని కేవలం కష్టపడి చదవడం, చక్కగా రాయడం మాత్రమే. మిగిలినది నాపై భారం వేయి. మూడవది, ఆరోగ్యమే మహాభాగ్యం. నీ శరీరం నా ఆలయం. పరీక్షల పేరుతో ఆహారం మానేయకు, నిద్రను నిర్లక్ష్యం చేయకు. ఆరోగ్యంగా ఉంటేనే ఆలోచనలు చురుగ్గా సాగుతాయి. బాబా ఇచ్చే హామీ. నీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. పేపరు టఫ్గా వస్తుందేమో అని భయపడకు. అది ఎంత కష్టంగా ఉన్నా నీ కలం ఆగకుండా రాసే శక్తిని నేను నీకు ప్రసాదిస్తాను. నువ్వు ఒంటరివి కావు. నీ ప్రతి అడుగులో, నీ ప్రతి అక్షరంలో నేను తోడుంటాను. నా బిడ్డలందరూ 10 పరీక్షల్లో ఘన విజయం సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ధైర్యంగా వెళ్ళు. విజయం నీదే. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు.